నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటి మీద మాట్లాడటానికి ఏపీ జోనల్ కోఆర్డినేటర్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేతి మహేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేతి మహేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే సార్. ఎట్లా చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని అంశం మీద దాదాపు 10 సంవత్సరాల నుంచి 2015లో ఎప్పుడైతే అక్కడికి వెళ్లాలని నిర్ణయం తీసుకుని అమరావతి అని పేరు పెట్టారో, రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయాలన్నీ మీరు చూస్తున్నారు, ప్రభుత్వం నుంచి జరిగే పరిణామాలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజధానికి సంబంధించి ఒక ప్రైవేటు పత్రిక నిర్వహించిన కాంక్లేవ్లో వైసీపీ ప్రతినిధిగా వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఏపీ కోఆర్డినేటర్, ఆయన మాటలు కొంత పార్టీలో అంతర్గతంగా వివాదాలకు దారితీశాయి. కొంత జగన్ కూడా మందలించినట్లుగా సమాచారం అందుతోంది కొన్ని పత్రికల ద్వారా వచ్చిన వార్తల ద్వారా. రెండో అంశము, ఇక్కడ వైసీపీ యూటర్న్ తీసుకుందని మున్సిపల్ మంత్రి నారాయణ కావచ్చు, అనేక మంది చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ రాజధాని అంశంలో మళ్ళీ రాజకీయ అంశంగా చర్చ జరుగుతోంది. మీరేం చెప్తారు? జనరల్గా వైసీపీలో కూడా మనం లోకల్గా చెక్ చేసుకుంటే వాళ్ళు ఓడిపోయింది కూడా ఈ రాజధాని అంశాన్ని వాళ్ళు నెత్తిన పెట్టుకోవడం వల్లనే. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ ముందు చెప్పారు, మేము రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. ఎమ్మటే యూటర్న్ తీసుకోవడం ప్లస్ అతను చెప్పిన 3 రాజధానుల అంశం కూడా ఎక్కడ పర్పస్ఫుల్ లేకపోవడం. రెండోది కక్ష కనపడతాం. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియాలన్నీ కూడా అతను రిజెక్ట్ చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పెద్ద కారణం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాజధాని మీద తీసుకున్న స్టెప్ అది పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగింది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని కవర్ చేయడానికి అన్నాడు. బట్ అక్కడ చెప్పింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుంటూరు విజయవాడ మధ్యలో పెడతాం అంటే ఇది కంటిన్యూ చేస్తామని కాదు. అంటే ఇంత రాజధాని ఇంత ప్రాసెస్ అవసరం లేదు, ఒక చిన్న 4 బిల్డింగ్లు ఉంటే సరిపోతాయి అనేది వాళ్ళ విధానం. అంటే వాళ్ళు చెప్పే విధానం గుంటూరుకి విజయవాడ మధ్యలో కొంత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కడితే అది రాజధాని సరిపోద్ది అనేది వైసీపీ తాలూకా వాదన, వాళ్ళు చెప్పే విధానం. దీనికి ఇంత పెట్టుబడి అవసరం అవుతుంది, ఇంత పెట్టుబడి అవసరం లేదనేది చెప్పే విధానం. జనరల్గా అయితే అక్కడ రాజధానికి వచ్చాక ఏంటంటే మెయిన్ అక్కడ ల్యాండ్ పూలింగ్ విధానం కాబట్టి ప్రభుత్వానికి ఎన్ఎఫ్ ల్యాండ్ ఉంది, దాంట్లో చాలా ఆస్తి క్రియేట్ అయింది అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ల్యాండ్ పూలింగ్ ద్వారా డెవలప్మెంట్ అంతే. లైక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల దగ్గర భూమి తీసుకుంటే వ్యాపారికి ఎంత, రైతుకి ఎంత ఉందన్న దాంతో ఆ మోడల్ అది పనిచేసింది. దానికి అది ఆర్థికంగా దానికే సెట్ అయ్యే విధానం ఉంది. దాంతో అక్కడ కూడా వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిన విధానం ఏంటంటే క్లారిటీ లేదు వాళ్ళకి అసలు. అంటే రాజధాని ఎలా ఏంటనేది కూడా ఒక క్లారిటీ లేదు. మరి చిన్న ఉండాలన్నప్పుడు మరి మీరు హైదరాబాద్లో ఎందుకున్నారు, బెంగళూరులో ఎందుకున్నారు, మరి విజయవాడలో ఉండొచ్చు కదా, చిన్న రాజధానిలో ఉండొచ్చు కదా. మరి మీ కంపెనీ విజయవాడ చిన్న రాజధానిలో ఉండొచ్చు కదా, మరి హైదరాబాద్లో ఎందుకు పెట్టారు, బెంగళూరులో ఎందుకు ఉంది అంటే ఇవన్నిటికీ ఆన్సర్ లేవు. ఇప్పుడు వాళ్ళు ఎవరి కంపెనీలు కూడా విజయవాడలో పెట్టరాదు. అసలు వాళ్ళ వ్యాపారాలు ఆడ విజయవాడలో ఉండవు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి చిన్న నగరం ఇది సరిపోదని కదా. నేను అడిగే పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ విమర్శ చేస్తున్న విధంగా, ఆరోపిస్తున్న విధంగా వైసీపీ మళ్ళీ యూటర్న్ తీసుకుందా, లేదు 2019 నుంచి ఏదైతే చెప్తుందో అదే సజ్జల చెప్పారు అనుకోవచ్చా? రాజధాని మీద ఓవరాల్ గా వైసీపీ స్టాండ్ ఏంటి అని మనం భావించవచ్చు. ఇక్కడ నేను అదే వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళు ఇంకా అవుట్పుట్ వచ్చే స్థితి అయితే లేదు. బట్ వీళ్ళు చెప్పినట్టు రాజధానిని డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేసినట్టు కూడా మనం అనుకోలేము. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది గుంటూరుకి విజయవాడకి మధ్యలో నిర్మాణాలు చేస్తే అదే రాజధాని అవుతుందని చెప్తున్నారు. అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాము, దానికి ఇంత పెద్ద హంగామా అవసరం లేదు అనేది. ఇప్పుడు ఓవరాల్ గా వైసీపీ స్టాండ్ తీసుకుందా అమరావతి మీద? గతంలో ఉన్న 3 రాజధానుల స్టాండ్ మీదే ఉందా? సజ్జల కామెంట్స్ ని ఎలా అభివర్ణించవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే వైసీపీలో చర్చ జరుగుతుంది అనేది మనం అనాలి, కానీ నిర్ణయం తీసుకుందనేది ఇంకా మనకి స్థాయిలో లేరు వాళ్ళు. ఆయన కామెంట్స్ ప్రకారం నిర్ణయం కాదు, ఆయన కామెంట్స్ ని ఎలా చూడొచ్చు? సో ఆయన నిన్న చెప్పిన కామెంట్స్ ప్రకారం
గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటుంది, ఉండబోతుంది అన్నట్టు చెప్తున్నాడు ఆయన. అంటే 3 రాజధానుల గుంటూరు విజయవాడ కాన్సెప్ట్. మధ్య అయితే మహేశ్వరరావు గుంటూరు విజయవాడ మధ్య అయితే ఎగ్జిక్యూషన్ కి సంబంధించి విశాఖపట్నం అన్నారు, తర్వాత ఈ జ్యుడిషియల్ వరకు కర్నూలు అన్నారు, అసెంబ్లీ శాసన రాజధానిగా ఉన్న అమరావతి అన్నారు. ఈ 3 రాజధానుల అంశం ఆ రోజు తెర మీదకి తెచ్చారు. ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య అంటే వైజాగ్ కాదన్నట్టే కదా. అంటే అప్పటి 3 రాజధానుల ప్రపోజల్ ని వెనక్కి తీసుకున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు నేను అంటుంది అది వాళ్ళ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోయారు. వెళ్ళినట్టేనా? అది ఇంకా నాకు తెలిసి ముందుకెళ్ళరు. సో బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా అమరావతి నొప్పుకున్నట్టు కూడా లేదు. కింద పడ్డా మనం మందే పైసే ఉండాలన్న విధంగా అంటే స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. అది నేను చెప్పేది. 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ 151 సీట్లు సాధించింది, 22 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 2024లో అత్యల్పంగా చాలా తక్కువ సీట్లతో 11 సీట్లు, కేవలం 3 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. ఇది లోక్సభ నుంచి 3 or 4. ఈ నేపథ్యంలోనే నష్ట నివారణ చర్యల్లో భాగంగానే అమరావతి అంశం డ్యామేజ్ అయింది కాబట్టి ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే అధినేత సజ్జల ద్వారా మాట్లాడించారా? ఎలా చూడొచ్చు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సజ్జల రామకృష్ణారెడ్డి చిన్న మాట బయటకు వినాలన్నా వాళ్ళ అధినేత వాయిస్ లేకుండా వెళ్ళడు. ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం మన భాషలో. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే బాగోదు అనేది సజ్జల గారితో చెప్పేయడం, మళ్ళీ దాంట్లో కొంత భిన్నాభిప్రాయాలు జరుగుతున్నాయి అనేది చర్చ రావడం. మీరన్న పాయింట్కే వస్తా. ఇప్పుడు సజ్జల మాట్లాడిన తర్వాత మున్సిపల్ మంత్రి నారాయణ కామెంట్ చేశారు. ఏంటి? నారాయణగా మున్సిపల్ మంత్రిగా, పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా నేనేదన్నా మాట్లాడితే, నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే మా అధినేత చంద్రబాబు నన్ను కరెక్షన్ చేస్తారు, కానీ నేను మాట్లాడిన మాటలు తప్పు కాదు, లేకపోతే నా మాటలు కాదు, పార్టీ విధానాలు కాదు అని ఖండించరు. నేను మాట్లాడితే చంద్రబాబు విధి విధానాలు నేను చెప్పినట్టే, చంద్రబాబు చెప్పినట్టే అనే మాట అన్నారు. అంటే సజ్జల కామెంట్ చేశారంటే అది వైసీపీ గొంతుకుగా, జగన్ గొంతుకుగా మనం చూడాల్సిందే అనే మాట్లాడారు. ఇప్పుడు అనే మాట అని మళ్ళీ వైసీపీ 2024కు ముందు ఏదైతే అమరావతి మీద స్టాండ్ తీసుకుందో దానికి మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఈ యూటర్న్ తీసుకోవడానికి కారణం ఓట్ల కోసము, ప్రజలు ఇది గమనిస్తున్నారు అనే మాట మున్సిపల్ మంత్రి నారాయణ అన్నారు. ఎలా చూడొచ్చు? మీరేం చెప్తారు? ఇప్పుడు అదే నేను అంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి ఏది మాట్లాడినా పార్టీ మాట్లాడిందా అనుకోవాలి మనం. ఎందుకంటే ఆల్మోస్ట్ పార్టీకి సంబంధించిన ఏం మాట్లాడుతున్నా నెంబర్ 2 ప్లేస్ లో వాయిస్ వచ్చేకి ఫస్ట్ వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డిదే. అంటే ఇక్కడ క్లియర్ గా వైసీపీ అనే పార్టీ 3 రాజధానుల దానికి యూటర్న్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళ క్లియర్ కట్ క్లారిటీ అర్థమైపోయింది, దానివల్ల ఓడిపోయామని. సో యూటర్న్ తీసుకున్నా వాళ్ళు మళ్ళీ 3 రాజధానులు అనకపోయినా అమరావతి మోడలు ఈ సిఆర్డిఏ పరిధి లేదంత విస్తీర్ణంలో రాజధాని అనేది వాళ్ళ అజెండాలో లేకుండా విజయవాడ మహేశ్వరరావు ఇంకోటైతే హల్చల్ చేస్తోంది వార్త. కొంత జగన్ అసహనం వ్యక్తం చేశారని సజ్జల తీరుపై, కొన్ని సున్నితాంశాల మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, పార్టీ అధినేత నేనుండగా తను ఎందుకు డెసిషన్ తీసుకున్నాడని, ఇలాంటి అంశాలు పార్టీని నడిపించడానికి మీరు ఏదన్నా విపత్కర పరిస్థితులు వచ్చి జైలు జీవితం గడపాల్సి వస్తే నేనా అని జగన్ అన్నట్లుగా అనేక వార్తా కథనాలైతే మనం చూస్తూ ఉన్నాం. అంటే అంతర్గతంగా ఇటు అధినేతకు అటు సజ్జలకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందా? నిజంగా అధినేత జగన్ అసహనానికి గురయ్యారా? కొంత మందలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సార్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది ఏక పార్టీ స్వామ్యం ఇది. అంటే ఇక్కడ మీరు అనుకున్నట్టు గతంలో అనుకున్న పార్టీ విధానంగా ఒక నాయకుడికి 2 లేయర్ 3 లేయర్ 4 10 20 మంది సమకాలికులు చర్చలు ఉంటాయి. ఆ చర్చల నుంచి అవుట్పుట్ వస్తాయి, భావజాలం ఉంటాయి. ఏమి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఎంప్లాయీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది ఈయన పాటిస్తాడు. ఇది రియల్. ఎందుకంటే పార్టీ సిస్టమ్ అలా ఉంటుంది. ఆ పార్టీ సిస్టాలన్నీ కూడా అట్లా ఉన్నాయి. అదొక్కటే కాదు, ఈవెన్ ప్రస్తుత టీడీపీలో ఉన్న ఆస్పెక్ట్ కూడా అదే. ఇక్కడ నేను అంటుంది మీడియాలో హల్చల్ చేసిన ఇవన్నీ కూడా ఏంటంటే
వ్యూ అంటే ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం మనం. జనరల్ గా నేను ఏదైనా పార్టీ డెసిషన్ తీసుకోవాలంటే ముందు కింద వాళ్ళతో మాట్లాడించి పల్సుని బట్టి నేను రెస్పాండ్ అవుతాను. అది టెస్ట్ చేస్తున్నాడు ఆయన. దాన్ని పార్టీ ఎలా తీసుకుంటుంది, పబ్లిక్ ఎలా ఉంది అనేది చూసుకొని పబ్లిక్ ఈయన పాజిటివ్ అనుకున్నప్పుడు అప్పుడు వచ్చేస్తుంది అని చెప్పింది కరెక్ట్ అంటాడు. లేదు యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ ఓట్ల కోసం వెళ్ళాడు అనుకున్నప్పుడు కొంత టైం ట్రాక్ చేస్తారు. అనుకోవచ్చా? ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు మన భాషలో, చార్టర్ భాషలో ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం. సో ఇక్కడ నేనైతే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ రెడ్డితో డిస్కస్ చేసి డిబేట్ చేసి అది కాదన్నా ఇది కాదన్నా చెప్పే ఇష్యూ అయితే ఉండదు. ఎందుకంటే ఎప్పుడో డిఎల్ రెడ్డి గారు అన్నారు మన జైల్లోకి వెళ్తే చెంబు మోసే వాళ్ళే సో సలహాదారులు ఉన్నట్టు. మీకు సరే డిఎల్ రెడ్డి గారి వాయిస్ ఇంటే అర్థమైంది అంటే రాజకీయాలు అట్లా మారే, మనం అట్లా అనుకోవడం రాజకీయాలు అట్లా ఉన్నాయి అంటే ఎంప్లాయర్ రిలేషన్ ఉంటుంది. ఆయన బాస్ ఈయన కింద పనిచేసి అంతే. అంతేగాని మీరు అన్నట్టు సమకాలిక చర్చలు గ్యాప్ ఇవన్నీ నాకు తెలిసి అయితే అంత పరిస్థితి లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.